ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 18 బుధవారం. ఈరోజు ఉదయం 8:30 వరకు చతుర్దశి గడియలున్నాయి. ఆ తర్వాత అమావాస్య. పూర్వభాద్ర నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. పాల్గొన అమావాస్య ఈరోజు. పితృదేవత అర్చన చేసుకోవడం వల్ల పితృదేవతలు శాంతించి మంచి ఆశీస్సులను మనకు అందించగలుగుతారు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని సంతోషాన్ని అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, నూతన అవకాశాలు, ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని సాధిస్తాయి. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు, లాభాలు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నూతన అవకాశాలకి అనుకూలత ఉంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతిని కలిగే సంఘటన జరుగుతుంది. మనసుకు బాధను కలిగే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. దశములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. భాగ్యంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వామ్య విషయంలో కానీ మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టములో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, వ్యాపారాభివృద్ధి కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ అనుకూలంగా కనిపిస్తుంది. అష్టమంలో కుజ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వాహన ప్రమాదాలు కానీ, భూములకు సంబంధించిన వివాదాలు కానీ ఇబ్బంది పెడతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలకు అవకాశం ఉంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన సహకారం కూడా బాగుంది. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్థిరాస్తుల వల్ల లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి బుధవారం రోజున షష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నూతన అవకాశాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. షష్టములో బుధ సంచారం వల్ల
వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం కనిపిస్తుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. షష్టంలో రాహువు సంచరించడం వల్ల ధైర్య సాహసాలు బాగుంటాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాల వల్ల లాభాలు అందుకుంటారు. సప్తములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ బుధవారం రోజున లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈరోజు పూర్తి చేస్తారు. షష్టంలో రవి సంచారం వల్ల ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి కానీ సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. పంచమంలో చంద్ర సంచారం ఉంది. అశాంతి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజు దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగా విజయాలను సాధిస్తారు. అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన అవకాశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి బుధవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు కుటుంబంలో ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టము, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. తులసి ఆకుల మాలను స్వామివారికి, అమ్మవారికి ధరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి కూడా సహకారం బాగుంటుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆనందాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే విధానాన్ని ఈరోజు మీరు అందుకుంటారు. తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థికాభివృద్ధి బాగుంది. షష్టంలో గురువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని ఇబ్బంది పడతారు. వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. కొందరి పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేయండి. శనగలను కానీ పశుబోర్ణ పనులను కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ బుధవారం రోజున పంచమంలో గురువు సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన చదువులకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి బుధవారం రోజున షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైన సౌఖ్యాన్ని, విద్యార్థులకు మంచి ఫలితాలను, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు.
వ్యయములో చంద్ర సంచారం వల్ల అశాంతి ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందన పరంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.